మన దేశంలో ఎన్నో చారిత్రక పురాతన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అయితే మనం చాలాసార్లు వాటి వెనుక పురాణ కథలు తెలుసుకోకుండా వదిలేస్తూ ఉంటాం. అలాంటి వాటిలో ఒక త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలకు 178 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం ఉనకోటి ఒకటి. నిజానికి ఈ ప్రాంతం గురించి మన దేశంలో చాలా మందికి తెలియదు. ఇక్కడ ఎన్నెన్నో దేవతామూర్తులకు చెందిన భారీ శిల్పాలను అక్కడ చూడవచ్చు. ఆ ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతంలో ఏటవాలుగా ఉన్న రాళ్లకు ఎంతో అందంగా చెక్కబడి ఉన్న భారీ శిల్పాలను మనం అక్కడ గమనించవచ్చు. ఆ ప్రాంతంలో ఎంతో పెద్ద భారీ శిల్పాలు, అలాగే కొన్ని కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. అంతేకాదు, ఆ ప్రాంతమంతా ఎంతో చూడచక్కని పర్వతాలు, అలాగే పచ్చని అడవి ప్రాంతంతో చూడడానికి ఎంతో రమణీయంగా ఉంటుంది. ఈ ప్రాంతం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో 1 కోటి మంది దేవతామూర్తులు విశ్రాంతి తీసుకునేందుకు వచ్చారని, అయితే ఆ సమయంలో పరమశివుడు ప్రత్యక్షమై వారందరినీ తెల్లవారుజామయ్యేసరికి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడట. అయితే దేవతామూర్తులు ఆ విషయాన్ని మర్చిపోయి ఆదమరచి నిద్రపోగా మరుసటి రోజు ఉదయం దేవతామూర్తులు లేచేసరికి వారిని శిలలుగా మార్చేశాడని అక్కడి వారు చెబుతారు. అందుకే ఆ ప్రాంతానికి ఉనకోటి అని పేరు వచ్చిందని స్థానికులు అంటారు. ఇక్కడ మనం ఆరాధించే వినాయకుడు, శివుడు, నంది, విష్ణు, హనుమాన్, నరసింహ ఇలా పలు దేవుళ్ళ విగ్రహాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఒకానొక సమయంలో ఆ ప్రాంతం బౌద్ధుల ప్రధాన కేంద్రంగా కూడా పేరు పొందింది. నిజానికి ఈ ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ కట్టడాలలో చోటు ఉండాల్సిందే. కాకపోతే దీన్ని అలాగే గాలికి వదిలేశారు. ఇప్పుడు దీన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీటిని భద్రపరచాలని ఆలోచిస్తోంది. మొత్తానికి కళ, ఆధ్యాత్మికత, పురాణ చరిత్ర కలగలిసిన ఒక అద్భుత ప్రాంతం ఇది మాత్రమే.